అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూపి పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మారేపల్లి. ఇక ముచ్చట్లే షురూ చేద్దాం. ఇన్నారులా రాహుల్ గాంధీ గురిగింజ రాజకీయం చూస్తే ఎంత నవ్వు వస్తున్నదో. ఆగో గిడనేమో రేవంత్ రెడ్డి హుకుంతోని పోలీసులు ప్రజలను అరిగోస పెడుతుంటే సప్పుడు చేయడు రాహుల్ గాంధీ. కానీ ఇక్కడ ఢిల్లీలో మాత్రం జెన్జీ పొరలు పార్లమెంటులను ముట్టడిస్తుంటే గాడజోరిండు. పప్పుడికినాక పొయ్యి వెలిగించినట్టు రాజకీయంగా క్రెడిట్ కొట్టేనికే రాహుల్ సాలు రయ్యమని పోయిండు. ఇక గాడ రాహుల్ గాంధీని అరెస్ట్ చేయంగానే గిడ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఆలకు పోటీగా బీజేపీ వాళ్ళు ఒకరిని మించి ఒకరు ధర్నాలు చేసుడు అరెస్టులు గాయ గతర. ఇక ఇదంతా ఎందుకనో ఎరికేనా? అయితే చూడురి. కడుపుల కత్తితోని ఓడిచినోడు మళ్ళా వలవలా ఏడిచినట్టున్నది మన రాహుల్ గాంధీ కథ. అగజూడు గాది ఏంది గట్లున్నాడు. పాపం ఢిల్లీలో జెన్జీ పోరగాళ్ళు రణరంగం చేస్తుంటే రాహుల్ గాంధీ కూడా వెయ్యరు అనుకున్నారా? గానే ఉంది మతలబు. ఇవాళ మన దేశంలో జెన్జీ యూత్ వాడుతున్న కష్టాలకు వెళ్ళినోళ్ళు కారణం కదా. మరి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి మన దేశానికి ఎవరు వెళ్ళిర్రు? కాంగ్రెస్ బీజేపీలే కదా. ఈ పేపర్ లీకులు, నిరుద్యోగం, ధరలు వేరుగుడు ఇవి మన దేశానికి ఏమైనా కొత్తనా? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా 10 ఏళ్ల కొద్ది బీజేపీ ఉన్నా మన బతుకులు ఏమైనా మారినాయా? అందుకే దేశంలో ఇప్పుడు జెన్జీ పోరగాలు ఉద్యోగం గట్టిగానే అవుతున్నది. నీట్ పేపర్ లీకేజ్ తర్వాత ఈ మాట గట్టిగా అంటుకున్నది. లడఖ్కు చెందిన ఓ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుంగ్ నిరాహార దీక్షకు కూర్చున్నాడు. పాప 15 రోజుల నుంచి అన్నమే తినకుండా ఆలతి ఖరాబ్ అవుతుంటే మన రాహుల్ గాంధీ ఏడగనిపించలే. కానీ సోనం వాంగ్చుంగ్ అరెస్ట్ అయినాక ఢిల్లీ మొత్తం రణరంగం లెక్కయింది. పిల్లల మాంటివి కదా, పులి పిల్లలే వచ్చినామురా అని పాట ఉంటది కదా. ఇక పాట లెక్కనే మన బొద్దింగల పాటే గుర్తుంది కదా. గదే కాక్రోచ్ జనతా పార్టీ ఇక రంగంలోకి దిగింది. దెబ్బకు మోదీ సార్కు పెద్దలకు గుబులు కూడా పుట్టినది. బీజేపీ కార్యకర్త, చదువుకునే పోరలు, వాళ్లకు మద్దతుగా ముసలోళ్ళు అందరూ రోడ్ల మీదకి వచ్చిరు. ఇంకా పోలీసోళ్ళు కూడా ఎక్కడ దొరికితే అక్కడ కొట్టిరు. పిల్లలను చూడకుండా, ఆడోళ్ళని చూడకుండా ఆయనగా ఇష్యూ బాగా అనుకునేసరికి అగ చూడు. అప్పుడు దిగిండు మన రాహుల్ సార్. మన పాత తెలుగు సినిమాలలో అంతా అయిపోయినాక పోలీసులు జీప్ అత్త చూడురి. ఆగో గట్టని ఎంట్రీ ఇచ్చిండు సారు. వంట అంతా వండినాక గంట పట్టుకుని వడ్డించనికే వచ్చిండు మన రాహుల్ సారు. ఇంకేమున్నది, అయిపోయి అన్నట్టు అయింది జెన్సీ పోరగాళ్ళ కొట్లాట. మొత్తం రాజకీయం రాంగు పూడు ముక్కుంది. అసలు రాహుల్ సారు పోరగాళ్ళ కోసం వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇదంతా ఇష్యూ డైవర్షన్ కోసమే దిగిందన్నట్టు. ఇక్కడ రాహుల్ గాంధీని, ప్రియాంకను అరెస్ట్ చేసుడుతోనే పాపం
ఇన్ని దినాల కొద్దిగా బీజేపీ పోరలు చేసిన కొట్లాట అంతా ఉత్తదైపాయ. పాయసం అంతా అండినాక దానిలోకి ఇషం బొట్టు లేకనే కలిసిపోయింది రాహుల్ సార్. సర్వం నాశనం పట్టించిండు ఓరి. ఇగాడ రాహుల్ అరెస్ట్ చేసిరు కదా, ఇక్కడ తెలంగాణలో కూడా చిత్ర విచిత్రాలు జరుగుతూనే ఉన్నాయి. అగో మా రాహుల్ సార్ను అరెస్ట్ చేస్తారా అని కాంగ్రెస్ వాళ్ళు గవర్నర్ ఆఫీస్ కాడికి ముట్టడికే పోయిరు. ఆగో మేమేం తక్కువ తిన్నామా అని బీజేపీ వాళ్ళు గాంధీ భవన్ ముట్టడించనికే పోయిర్రు. తెలంగాణలో ప్రజల కోసలేంది సమస్యలేంది అగు ఏమన్నా సోయి ఉన్నదా ఈ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు? అరే భయ్ నేను కొట్టినట్టు చెప్తా, నువ్వు ఏడ్చినట్టు చేయరా భయ్ అన్నట్టున్నది గిల కథ. ఆగో ఏమన్నట్రా మన మంత్రులు నిరసనలు చేసిండ్రట, పోలీసులు అరెస్ట్ చేసిండ్రట. ఇంక ఇవాళ రంగం సరిపోలేదని రేపు కూడా బీజేపీ వాళ్ళు ముట్టడిస్తారట. ఇంకా రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తే గీడ కాంగ్రెస్ వాళ్ళు నిరసనలు దిగురు బాగానే ఉన్నది. మరి తెలంగాణలో చదువుకున్న పూరల ఫీజులు అడిగితే లాఠీలతోని కొట్టిరు పోలీసు వాళ్ళు, యూరియా అడిగితే రైతులను కొట్టిరు, కొలువులు ఇస్తున్నావు కదా అని అడిగితే నిరుద్యోగులను కొట్టిరు. మరి గిన్ని దినాలలో రాహుల్ గాంధీ ఎప్పుడైనా సపోర్ట్ చేసిండా? చెయ్యడు. ఎందుకంటే మన రేవంత్ సారు పంపుతుండు కదా మూటలు, మినీ మోటార్ ఎక్తనే ఉంటాడు, మోస్తూనే ఉంటాడు. గడ రాహుల్ సారు గమ్మునుంటాడు కదా. గడ ఢిల్లీలోనే జెన్సీ పోరగాలను అరెస్ట్ చేసిరని రాహుల్ సార్ పోయింది కదా. మరి గిడ తెలంగాణలో ఉన్నోళ్ళు జెన్సీ పోరలు కదా అని అడుగుతున్నారు అంతా. ఓట్లు కావాలని అశోక్ నగర్కి వస్తావు, జాబులు ఇప్పిస్తావని చెప్తావు, ఆయన గెలిచినాక పత్తా లేకుండా వీక్తావు. ఇదేం రాజకీయం రాహుల్ సారు? గీ గురిగింజ రాజకీయం చేసి దేశానికి ప్రధానమంత్రి అయినా ఏమైనా ఉపయోగం ఉంటుందా? నిజంగా రోజు మనం ముచ్చట్ల మస్తు మంది దొంగల గురించి చెప్తూనే ఉన్నాం కదా. చిత్ర విచిత్రాల దొంగలను కూడా చూసినాం మన ముచ్చట్ల. కానీ మస్తు మందిని చూసినాము. ఇప్పుడు కూడా అసంటే ఒక దొంగనే మీకు చూపిస్తా. ఆ దొంగను చూసినాక నేనేం చెప్పను, కానీ మీరే ఏదో ఒకటి అనుర్రి. ఆగో ఏందో ఏమో ఈ దొంగలతోటి పెద్ద పరిశాన వచ్చింది కదా. పోలీసు వాళ్ళు ఉన్నారు, సీసీ కెమెరాలు ఉన్నాయని గింత భయం కూడా లేదు. ఏ మమ్మల్ని ఎవరు పట్టుకుంటారో అనుకుంటుండ్రో ఏమో. కొరుట్ల బస్టాండ్ ఆర్టీసీ బస్సును దొంగతనం చేసిండు ఒక దొంగోడు. ఆ దొంగోని పట్టుకోనికే పోలీసులు పోతుర్రు. దొంగ బస్సు నడిపించుకుంటా అడ్డం వచ్చిన వాళ్ళని గుద్దుకుంటానే పోతున్నాడు. ఇక నిజామాబాద్ హనుమాన్ గుడి దగ్గర గుంతలవడి బస్సు అక్కడనే ఇరుకపోయింది. దొంగోడు దిగి ఒకటే ఊరుకుతున్నాడు. మెట్పల్లి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్ కు తీసుకొని పోయిర్రు. ఇప్పుడు పెద్దపల్లి దొంగలను చూడాలి. ఏ ఇల్లు ఖాళీగా కనిపించినా ఆయనతో దొంగతనం చేస్తారట. ఎప్పటి నుంచో ఆ దొంగలను పట్టుకోవాలని చెప్పి పెద్దపల్లి పోలీసులు ఒక టీం తిరుగుతుండ్రా. అందులో అటు ఇటు వేసి పెద్దపల్లి దొంగలను అయితే పట్టుకున్నారు. గోదావరికని డివిజన్ పరిధిలోని రామగుండం పోలీస్ స్టేషన్ ఏరియా లోపల గత కొద్ది కాలంగా జరుగుతున్న దొంగతనాల మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. 7 దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 7 దొంగల నుండి దాదాపు 2,40,000 రూపాయల విలువ చేసేటువంటి టీవీ మరియు ఇతర వస్తువులు, తర్వాత ఒక 11 గ్రాముల బంగారాన్ని దొంగల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసినట్టయితే అందరూ కూడా ఫస్ట్ టైం దొంగతనం చేస్తూ చేయడం జరిగింది. వాళ్ళకు ఈరోజు రిమాండ్కు పంపుతా ఉన్నాం. రిమాండ్ పంపడంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల మీద నిఘా పెట్టకుంటే ఈ రకమైన చెడు అలవాటు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఖమ్మం దొంగల లలిత కళలు చెప్పాలి. గుళ్ళే దొంగతనం చేసిన దొంగలను పోలీసులు పట్టుకుర్రు. గుడిని గిట్లా ఇడుస్తలేరు. దేవుడంటే ఇంత భయం గిట్ల లేదు ఈ దొంగలకు.
వీడు కొంచెం వెరైటీ దొంగ. ట్రాక్టర్ బ్యాటరీలు దొంగతనం చేస్తుండు. మోటార్ వైరు, సాటర్ డబ్బులు, ఫీజు వైరు మొత్తం దొంగతనం చేస్తున్నాడు. పొలం కడబెట్టిన ట్రాక్టర్లు, మూటరు, సాటరు, డబ్బులు ఇట్లా దొంగతనం చేస్తున్నాడు. ఏందో ఏమో ఈ దొంగలతోని పెద్ద పరీక్షనే వచ్చింది కదా. ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లు చిన్నపాటి చిట్కు పట్టుకు వైరల్ ముచ్చట్లున్నాయి సుశీల్. నిజంగా సోషల్ మీడియాలో ఫేమస్ గానికి పిచ్చి పిచ్చి పనులు చేస్తుండ్రు. మరి దేనికి అక్కడికి వచ్చేది కాదు, పనికి వచ్చేది కాదు. పనికి మాలిన పనులలో ఎప్పుడు ముందుంటారని మళ్ళొమల్గా నిరూపించిర్రు. రైలు వస్తున్నదని ఇంత సోయి లేకుండా లైక్ల కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తుండ్రు. ఏందో ఏమో వీళ్ళు మనుషులా లేకపోతే ఇంకేదన్నానా? వీళ్ళను ఎట్లా తిట్టాలే? ట్రాక్టరుకు, తారుకు ఇంకా తాడు కట్టి ఎట్లా గుంజుతుర్రో చూడుర్రి. అసలు ఏందో ఏమో కదా గీ పిచ్చి పిచ్చి పనులు. వీళ్ళు గిట్లా చేస్తుర్రని చెప్పి వీడియో మస్తు వైరల్. తోటి పోలీస్ స్టేషన్లా ఏసీ ఈపు సాపు వేసిండ్రు. మరి ఏందోల్లా గీ పిచ్చి పనులు? వీని చూడుర్రి, వీడు మనిషా లేకపోతే ఇంకేమన్నానా? రోడ్డు మీద విన్యాసాలు ఏందో ఏమో కదా. ఆటోతోటి ఆగం చేస్తాండు. వీని విన్యాసాలు చూసిన పోలీసులు రారా నాయన స్టేషన్ కని మర్యాద చేసి పంపించిరట. అందరూ చూస్తుండ్రు కదా అని కట్లు కొడితే ఉన్న ఆటో ఆయన ఉల్టా పల్టా అయింది. కనిపిస్తుండా అని ముత్యం రైళ్లున్న ఆడిబిడ్డలను షెడాయిస్తుండు. వీడి పిచ్చి శాతలు చూసి రైళ్లున్నోళ్ళందరూ కలిసి వీనికి గాజులేసిండ్రు, బొట్టు పెట్టిర్రు, లిప్స్టిక్ వేసిర్రు. వీన్ని గిట్లా ఆడిబిడ్డ లెక్క తయారు చేసి బుద్ధి చెప్పిర్రు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్, కో పవర్డ్ బై మందిరా బై మానిపల్లి. చూసిరు కదా గిదిగి వాటి ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనొత్తాం. ఉంటా మరి.